చేస్తే ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఏం చేద్దామంటే హెడ్డింగ్ అనే దానికి ఫాంట్ సైజ్ 22 ఉండాలి, కలర్ అనేది గ్రే ఉండాలి, అలా ఫాంట్ ఫ్యామిలీ అనేది రోబోట్ అనే స్టైల్ అనేది అన్నిటికీ ఇదే స్టైల్ ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి. అలా చేయాలి అంటే ఒక్కసారి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి మనం ఏం చేద్దామంటే వీటిలో HTML అనే భాగంలోకి వచ్చేసేసి మనకి ఒక కోడ్ అనేది ఉంటుంది. ఏంటిది? HTML స్ట్రక్చర్ ఉంటుంది. HTML అని హెడ్ అని బాడీ అని, దానికి యువర్ కోడ్ గోస్ హియర్ అని చూడు. ఇక్కడ యువర్ కోడ్ గోస్ హియర్ లో ఆ టెక్స్ట్ మొత్తాన్ని H1 అనే ట్యాగ్ తో హెడ్డింగ్ ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తాం. అలా నేనేం చేశానంటే హెడ్డింగ్ 1 అనే ఒక టెక్స్ట్ కోసం ఏం చేశానంటే ఒక H1 అనే ట్యాగ్ తో HTML ఎలిమెంట్ ని క్రియేట్ చేశాను. అలాంటివి ఎన్ని కావాలంటే నాకు ఒక 5 ఎలిమెంట్స్ కావాలనుకున్నాను. ఒక డాక్యుమెంట్ అనుకున్నాను ఇక్కడ ఉన్న వెబ్సైట్ మొత్తం. దాంట్లో నేనేం చేశానంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే హెడ్డింగ్ 1 అని, రెండోది హెడ్డింగ్ 2 అని, మూడోది ఏంటంటే హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 5, ఇది హెడ్డింగ్ 4, ఇది హెడ్డింగ్ 3. అంటే ఒక డాక్యుమెంటేషన్లో ఏమున్నాయంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. ఒక డాక్యుమెంటేషన్లో ఒక హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 అనే 5 హెడ్డింగ్ HTML ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నిటిని ప్లే అరౌండ్ చేస్తే చూడు ఎన్ని ఎలా ఉన్నాయి. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 అనే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏం చేశారంటే కంబైన్డ్గా అన్నిటికీ ఏం కావాలనుకున్నా అంటే ఫాంట్ సైజు, కలరు, ఫాంట్ యొక్క స్టైల్, ఫాంట్ యొక్క ఫ్యామిలీ అనేది అన్నిటికి కూడా కామన్గా అప్లై చేద్దాం అనుకున్నాను. అలా అప్లై చేయాలి అంటే ఏం చేస్తాము, వీటన్నిటిని కూడా ఈ కంబైన్డ్గా అన్నిటిని కూడా స్టైల్ చేయాలంటే ఏం చేస్తాము, CSS సెలెక్టర్ లోకి వెళ్ళి ఒక రూల్ సెట్ రాస్తున్నాను. అలా రూల్ సెట్ అప్పుడు నేను ఏం చేసేసానంటే అన్నిటికీ కూడా కంబైన్డ్గా స్టైల్ అప్లై కావాలి. అప్పుడు అప్లై కావాలంటే ఏం చేద్దాము, అన్నిటికీ కూడా కంబైన్డ్గా ఒకేసారి స్టైల్ అప్లై కావాలి. అన్నిటికి కూడా ఒకేసారి స్టైల్ అప్లై కావాలి. ఎందుకని ఇవన్నీ కూడా హెడ్డింగ్ ఎలిమెంట్స్. అంటే ఒక డాక్యుమెంటేషన్లో ఉన్న అన్ని హెడ్డింగ్ అనే ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఒకే స్టైల్ అప్లై చేయాలి. అలా అప్లై చేయాలి అంటే సిఎస్ఎస్లో ఏ స్టైల్ని వాడాలి? మనం సిఎస్ఎస్లో స్టైల్ అనేది రాయాలి అంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ని యూజ్ చేసి చేస్తాం. వాటిలో ఏ సెలెక్టర్ యూజ్ చేస్తే అన్ని ఎలిమెంట్స్కి ఒకే స్టైల్ అప్లై చేయొచ్చు. వసంత ఏం అప్లై చేయొచ్చు? ట్యాగ్ ఆర్ టైప్ అనే ఒక సెలెక్టర్ని కనుక వాడామనుకో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ అన్నిటికీ ఒకే స్టైల్ అప్లై చేయొచ్చు. అందుకని ఇక్కడ ఉన్న వాటన్నిటికీ ట్యాగ్ ఏంటిది? H1 అనేదే కాబట్టి ట్యాగు. ఇక్కడ నేను సిఎస్ఎస్లోకి వెళ్ళేసి H1 అనే ఒక ట్యాగ్ సెలెక్టర్ని వాడాను. ట్యాగ్ సెలెక్టర్ వాడేసేసి తర్వాత ఒక ఫ్లవర్ బ్రేస్ పెట్టేశాను. తర్వాత నేనేం చేశానంటే వీటన్నిటికి కామన్గా స్టైల్స్ అప్లై కావాలి కాబట్టి నేనేం చేశానంటే కలర్, అన్నిటికీ ఏం కావాలి? కలర్ కావాలనుకున్నాను. కలర్ ఏం కావాలి? రెడ్ అని ఇద్దాం. తర్వాత నేనేం చేశానంటే దీని యొక్క ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ వాడాను. ఇవన్నీ అందంగా కనపడాలి అంటే ఏ ఫాంట్ ఫ్యామిలీ ఉండాలంటే అన్నిటికీ కావాలి అనుకున్నాను. రోబోట్ అనే ఫ్యామిలీ వాడాను. తర్వాత నేనేం చేశానంటే ఫాంట్ సైజ్ వాడాను. ఫాంట్ హైఫన్ సైజ్ ఎంత వాడానంటే 28 పిక్సెల్స్ అని వాడాను. ఇచ్చేసేసి ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూసాను. ఏమైందో చూడు, అన్నిటికి కూడా ఏమైందో చూడు. ఏమైంది మీకు? అన్నిటికి కూడా ఒకే స్టైల్ అప్లై అయింది. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఇక్కడ దాకా చూద్దాం. స్పెసిఫిసిటీ అనేది తర్వాత చూద్దాం. అంటే ఏంటిది అంటే ఒక డాక్యుమెంటేషన్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి కూడా ఒకటే టైప్ ఆఫ్ స్టైలింగ్ అనేది రావాలి అంటే ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క సిఎస్ఎస్ రూల్ సెట్ రాయాల్సిన అవసరం లేదు. ఏం చేయొచ్చు అంటే మనము
టైప్ ఆర్ ట్యాగ్ అనే సెలెక్టర్ని కనుక మనం వాడామనుకో ఏమైంది అంటే అన్నిటికీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒకేసారి కామన్గా స్టైలింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇలా చేయొచ్చు మీ అందరికి అర్థమైందా? ఓకే, ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసింది, అన్నిటికి కూడా కామన్ స్టైల్ అనేది వచ్చేసింది. అంటే ఈ గ్రే కలర్ అనేది మీకు కనపడదు కాబట్టి నేనేం చేసేసానంటే ఎవరికైనా సరే డౌట్ ఉంది, స్పెసిఫిసిటీ అనేది చెప్పాను. ఏమని చెప్పాను అనేది ఇప్పుడు దాకా సమ్మరైజ్ చేసుకున్నాను. ఏం చెప్పాను? ఒక బ్రౌజర్లో మనం ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్కి సంబంధించిన కోడ్ అంతా పెడతాం. ఆ కోడ్ అంతా పెట్టగానే ఆ బ్రౌజరు ఏ HTML ఎలిమెంట్కి ఏ CSSలో ఉన్న ప్రాపర్టీ అనేది అప్లై చేయాలి అనేది తెలుసుకోవాలి అంటే అది ఏం చేసిద్దంటే ఈ స్పెసిఫిసిటీ అనే కండిషన్ని యూజ్ చేసేసి ఏం చేస్తుందంటే ఏ HTML ఎలిమెంట్కి ఏ స్టైల్ అనేది కావాలి అనేది ఇది డిసైడ్ చేసేసి ఆ స్టైల్ని అప్లై చేయడం ద్వారా మనం అవుట్పుట్ అనేది చూస్తాం అనమాట. ఓకే, ఈ స్పెసిఫిసిటీ అనేది తెలుసుకోవడానికి ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ చూసాను. ఏంటిది అంటే టైప్ ఆర్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అనే దాని గురించి తెలుసుకున్నాను. ఏంటిది? మనం తీసుకున్న ఒక డాక్యుమెంటేషన్లో కనుక ఒక HTML డాక్యుమెంట్లో అక్కడ ఉన్న ఏ ఎలిమెంట్కి అయితే అక్కడ ఉన్న డాక్యుమెంటేషన్లో ఉన్న ఒకే టైప్ ఆఫ్ ట్యాగ్తో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఒకే స్టైల్ అనేది అప్లై కావాలి అంటే మనం ఏం చేస్తామంటే టైప్ ఆర్ ట్యాగ్ అనే నేమ్తో ఉన్న సెలెక్టర్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అన్నిటికీ కూడా కంబైన్డ్గా ఒకేసారి ఒకే టైప్ ఆఫ్ స్టైల్ని అప్లై చేయొచ్చు అనమాట. ఆల్రెడీ ఇదంతా మనకి మీ అందరికీ అర్థమైపోయింది కదా? ఓకే, థ్యాంక్ యూ. ద నెక్స్ట్ వన్ ఈస్ ఇప్పుడు ఇంకొక స్టైల్ గురించి తెలుసుకుందాం. ఇంకొక స్టైల్ని యాడ్ చేసి చూద్దాం. అది ఏంటిది అంటే క్లాస్ సెలెక్టర్ అంటాం. అంటే మనం మరొక స్టైల్ గురించి తెలుసుకుందాం. అది ఏంటిది అంటే క్లాస్ సెలెక్టర్ గురించి మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మీ అందరికీ ఇది బాగా ఫెమిలియర్ కదా, ఒక్కసారి చూద్దాం. ఏంటిది అంటే నేను ఇక్కడ ఉన్న డాక్యుమెంటేషన్లో చూశాను. ఈ డాక్యుమెంటేషన్లో ఏం చూశానంటే హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 అని 3 ఎలిమెంట్స్ ఉన్నాయి చూడు. ఆ డాక్యుమెంటేషన్లో ఉన్న హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 అనే ఎలిమెంట్స్కి నేనేం కావాలి అనుకున్నా అంటే కలర్ అనేది బ్లూ కావాలి, ఫాంట్ వెయిట్ అనేది బోల్డ్ అనేది కావాలి అనేసి నేనేం చేశానంటే CSSలో ఉన్న క్లాస్ సెలెక్టర్ని వాడేసేసి స్టైలింగ్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏమైంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ చూసిన మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లో ఉన్న ఇక్కడ ఉన్నాయి చూడు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి 3, 4, 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి చూడు. ఈ ఎలిమెంట్స్కి నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒక క్లాస్ సెలెక్టర్ వాడేసేసి వాటికి నేనేం చేద్దామంటే కలర్ బ్లూ, ఫాంట్ వెయిట్ అనేది బోల్డ్ అనేది చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేద్దాం అనేది ఒక్కసారి చూద్దామా? ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే చేసేసి దీన్ని కలర్ అనేది బ్లూలో ఇద్దాం అనుకున్నాను. అలా ఇవ్వాలి అంటే స్టైలింగ్ అనేది చేయాలి అంటే రూల్ సెట్ రాయాలి. రూల్ సెట్ రాయాలంటే ఏ రూల్ సెట్ రాద్దాం? మనం ఏ రూల్ సెట్ వాడదాము? క్లాస్ అనే సెలెక్టర్ని యూజ్ చేసేసి రాద్దాం. ఆ క్లాస్ అనే సెలెక్టర్ రాయాలంటే ఏం చేయాలి? ఒక డాట్ అనేది పెట్టామంటే క్లాస్ సెలెక్టర్ యూజ్ చేస్తున్నామని దాని మీద. సెలెక్టర్ అంటే ఎందుకు పేరు పెట్టాడు అంటే క్లాస్ సెలెక్టర్ వాడాలి అంటే దానికి ఒక పేరు పెట్టాలి కదా. ఆ పేరుని ఏమనుకున్నా అంటే హెడ్డింగ్ అని తీసుకున్నాను. హెడ్డింగ్ అనే ఒక పేరు పెట్టాను. ఏంటిది? మనం ఏ HTML ఎలిమెంట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ ఎలిమెంట్ యొక్క నేమ్ అనేది పెట్టాను. పెట్టేసేసి ఒక ఫ్లవర్ బ్రేస్ పెట్టాను. ఫ్లవర్ బ్రేస్ పెట్టేసి దీంట్లో నేనేం చేశానంటే కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లో నేనేం చేశానంటే బ్లూ అని ఇచ్చాను. బ్లూ అని ఇచ్చాను. అలానే నేనేం చేశానంటే మరొక ప్రాపర్టీ రాశాను. ఏంటిది? ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ రాశాను. రాసేసేసి నేను వాల్యూ ప్లేస్లో ఏం చేసేసానంటే బోల్డ్ అని ఇచ్చాను. బోల్డ్ అని ఇచ్చాను. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ఏమైంది చూడు, ఏమైంది? ఎలాంటి చేంజ్ రాలేదు. ఎందుకని? CSSలో రాసిన క్లాస్ సెలెక్టర్ అనేది వాడితే ఏం చేయాలి? ఆ క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని తీసుకొని మనం ఏం చేయాలి? ఏ ఎలిమెంట్స్కి అయితే మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ పర్టికులర్గా ఏ ఎలిమెంట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్ట్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ సెలెక్టర్ వాడాం కాబట్టి క్లాస్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసేసి దాంట్లో మనం ఏం చేయాలంటే క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ని ప్లేస్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలి. ఇప్పుడు నా టాస్క్ ఏంటిది? ఇక్కడ ఉన్న వాటిలో 3 అనే ఎలిమెంట్కి
4 అనే ఎలిమెంట్ కి హెడ్డింగ్ 4 అనేది, అలానే హెడ్డింగ్ 5 అనే దానికి నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈ హెడ్డింగ్ అనే సెలెక్టర్ లో ఉన్న స్టైల్ అప్లై చేద్దాం అనుకున్నాను. చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసాను. ఏమైందో చూడు ఒక్కసారి. హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 అనేది రెడ్ కలర్ లో ఉంది, ఆ రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా వేరే కలర్ లో. ఎందుకు ఇలా వచ్చి తెలుసుకోవాలి అనుకున్నాను. ఎందుకు ఇలా వచ్చినాయి అది ఇక్కడ చూడు. ఇక్కడ కనుక ఏమైంది, హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 అలానే ఉన్నాయి, హెడ్డింగ్ 3 హెడ్డింగ్ 4 హెడ్డింగ్ 5 మాత్రమే మారిపోయింది. ఆల్రెడీ మనం ఏం చేసాము, క్లాస్ సెలెక్టర్ లో ఉన్న హెడ్డింగ్ అనే ట్యాగ్ తో ఏం చేశాను, స్టైలింగ్ చేశాను. కానీ క్లాస్ సెలెక్టర్ ఏమైనాయి అంటే 2 మాత్రం అలా ఉన్నాయి, రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా క్లాస్ సెలెక్టర్ లో వాడిన స్టైల్ మాత్రం వచ్చేసింది. ఎందుకు అలా వచ్చేసింది అనేది ఒక్కసారి చేద్దాం. ఏం చేస్తామంటే ఒక్కసారి తెలుసుకుందాం. ఏమంటారంటే క్లాస్ సెలెక్టర్ అనేది స్క్రీన్ ఆగిపోయింది. 1 second, just 1 second. Okay, sir. Sorry for that. I lost my signal. ఇక్కడ దాకా అర్థమైందా? అంటే మనం ఏం చేసాం, క్లాస్ సెలెక్టర్ అనేది వాడడం అర్థమైందా? 1 second. ఇక్కడ నేనేం చేశానంటే నేనేం చేశాను ఒకసారి చెప్పుకుందాం. హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 హెడ్డింగ్ 3 హెడ్డింగ్ 4 హెడ్డింగ్ 5 అనే నా డాక్యుమెంటేషన్ లో ఇలా కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఏమన్నాయి అంటే H1 అనే ట్యాగ్ తో హెడ్డింగ్ అనే H1 అనే ట్యాగ్ తో కొన్ని HTML ఎలిమెంట్స్ ఉన్నాయి ఒక డాక్యుమెంట్ లోపల. వాటన్నిటికీ కూడా నేనేం చేద్దాం అనుకున్నా అంటే కంబైన్డ్ గా ఒకే స్టైల్ అనేది కావాలి అనుకున్నాను. అలా ఒకే స్టైల్ అనేది కావాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ట్యాగ్ ఆర్ టైప్ నేమ్ అనే ఒక సెలెక్టర్ని యూజ్ చేసి, ట్యాగ్ నేమ్ ఆర్ టైప్ అనే ఒక సెలెక్టర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మనం కావాల్సిన సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఏవైతే స్టైల్స్ కావాలో అవన్నీ కనుక అప్లై చేసేసాం అనుకో, ఒకేసారి ఏమవుతుంది అంటే కంబైన్డ్ అన్నిటికీ కూడా ఒకే స్టైల్ అనేది అప్లై అయిపోతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అలానే నేను ఏం చేశాను అంటే అలానే మరొక సిఎస్ఎస్ సెలెక్టర్ను వాడుకున్నాను. ఏంటిది అంటే ఒక క్లాస్ అనే సెలెక్టర్ని తీసుకొని ఈ డాక్యుమెంటేషన్ లో ఉన్న హెడ్డింగ్ 3 హెడ్డింగ్ 4 హెడ్డింగ్ 5 అనే ఎలిమెంట్స్ కి బ్లూ అనే కలర్ కావాలి, ఫాంట్ వెయిట్ అనేది బోల్డ్ గా ఉండాలి అనేది అప్లై చేద్దాం అనుకున్నాను. అలా అప్లై చేద్దామంటే క్లాస్ సెలెక్టర్ వాడాను. క్లాస్ సెలెక్టర్ వాడేసి నేనేం చేసేసానంటే ఆ 3 4 5 అనే హెడ్డింగ్ ఎలిమెంట్స్ కి అప్లై చేశాను. వెంటనే కనుక చూస్తే అక్కడ ఏమైందంటే హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 అలానే ఉన్నాయి, 3 4 5 అనే ఎలిమెంట్స్ కి నేను ఏదైతే స్టైల్ అప్లై చేశానో ఆ స్టైల్ అంతా కూడా అప్లై అయిపోయింది. అరే ఏంటి ఇలా అప్లై అయింది అనేది దీని గురించి బాగా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం అనుకున్నాను. అలా తెలుసుకోవాలి అంటే అప్పుడు నాకు ఒక కండిషన్ చెప్పారనమాట. ఏంటిది అంటే ఎందుకు అలా అప్లై అయ్యింది అంటే క్లాస్ సెలెక్టర్ అనేది మోర్ స్పెసిఫిక్ అనమాట. క్లాస్ సెలెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దేనికంటే ట్యాగ్ సెలెక్టర్ కంటే, అంటే క్లాస్ సెలెక్టర్ కంటే
టైప్ సెలెక్టర్ కంటే క్లాస్ సెలెక్టర్ అనేది మోర్ స్పెసిఫిక్ కాబట్టి అందుకొని ఆ స్టైల్ అనేది అప్లై అయిపోయిందంట. అంటే ఏంటిది అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఉన్న డాక్యుమెంటేషన్ లో ఉన్న అవుట్పుట్ అంతా పక్కన పెట్టుకున్నాను. ఏముందో చూడు, మనం ఇచ్చిన ఎలిమెంట్స్ కి ఏమేమి స్టైల్స్ ఉన్నాయో చూడు. 3, 4, 5 కి ఏమేమైనాయి అంటే ఈ స్పెసిఫిసిటీ అనేది తెలుసుకోవాలంటే ఏందో చూద్దాం. ఫస్ట్ అంటే మనం వాడే టైప్ ఆర్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఏమంటారంటే జెనరిక్ సెలెక్టర్ అని పిలుస్తారు అనమాట. జెనరిక్ అంటారు. ఈ హెడ్డింగ్ అనేది ఏంటిది అంటే అది హెడ్డింగ్ అనే దాన్ని ఏం చేసేసాను నేను, జెనరిక్ అంటే దేనికైనా అప్లై చేయొచ్చు అనమాట. అంటే జెనరిక్ అంటే జనరల్ దొరికిద్ది అనమాట. అంటే దేనికైనా సరే కామన్ గా అప్లై చేసుకోవడాన్ని టైప్ సెలెక్టర్ అంటారు. అంటే టైప్ సెలెక్టర్ అనేది ఏం చేశాను, H1 అని ఏదైతే ఉందో వాటన్నిటికి అప్లై అయ్యేటట్టు స్టైల్ రాసేసాను. అలానే హెడ్డింగ్ అనేది ఏం చేసేసాను, ఫిక్స్డ్ గా కొన్నిటికి మాత్రమే ఈ స్టైల్ కావాలి అని చెప్పాను. అంటే ఏటికైతే కొన్నిటికి మాత్రమే కావాలి అని చెప్పినప్పుడు మన బ్రౌజర్ అనేది ఏం చేస్తుందంటే వేటికైతే మనం కావాలి అనుకుంటున్నామో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసేసి రిమైనింగ్ థింగ్స్ ని కామన్ గా అప్లై చేస్తుంది అనమాట. దీనిని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అంటారు. అంటే ఏంటిది అంటే నేనేం చేసేసాను, నా దగ్గర ఉన్న కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళాను. ఈ కోడ్ ప్లే గ్రౌండ్ లో ఏం చేశాను, 3వ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ కి, 4వ అనే ఎలిమెంట్ కి, 5వ అనే ఎలిమెంట్స్ కి వీటికి మాత్రమే ఏం కావాలి అనుకున్నానంటే ఒక రిక్వైర్మెంట్ కావాలి అనుకున్నాను. ఏం కావాలి అనుకున్నాను, కలర్ బ్లూ, ఫాంట్ వెయిట్ బోల్డ్ అనేది కూడా కావాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేసిందంటే ఇదైతే అన్నిటికి కామన్ గా వచ్చింది. ఈ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ ఏం చేశాను, కొన్నిటికి మాత్రమే వాడాను. అలా వాడినప్పుడు మన బ్రౌజర్ ఏమో అర్థం చేసుకుంటుందంటే ప్రియారిటీ, మనం చెప్పే వాటిలో ఏ ప్రియారిటీ అయితే ఫస్ట్ మనం చెప్తామో ఆ ప్రియారిటీ స్టైల్ అనేది అప్లై చేసేసి తర్వాత ఉన్న స్టైల్స్ అన్నిటిని కూడా దానికి అప్లై చేస్తుంది. ఇలా చెయ్యడాన్ని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అని పిలుస్తారు. అంటే మన కోడ్ అనేది ఏం చేసామంటే ఒక బ్రౌజర్ లో ఇలా కోడ్ రాసి పెట్టినప్పుడు బ్రౌజర్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ స్పెసిఫిక్ అంటే ఏది ఫస్ట్ ఏది ప్రియారిటీ ఉంది అనే దానిని ఫస్ట్ అప్లై చేసేసి తర్వాత మిగతా థింగ్స్ అన్నిటిని కూడా అప్లై చేస్తా ఉంటది అనమాట. అంటే ఏంటిదో చూద్దాం. ఫస్ట్ నేను హెడ్డింగ్ 3 అనే ఎలిమెంట్ కి చూశాను. హెడ్డింగ్ 3 అనే ఎలిమెంట్ కి ఫస్ట్ నేను ఏం చేయమని చెప్పాను, నా క్లాస్ సెలెక్టర్ లో ఉన్న స్టైల్ అప్లై చెయ్యి అని చెప్పాను. అలా అప్లై చెయ్యి అంటే క్లాస్ సెలెక్టర్ లో ఉన్నది ఏదో చూడు, కలర్ అనే ప్రాపర్టీ, ఏంటిది బ్లూ, అంటే కలర్ అనే ప్రాపర్టీ అప్లై చేసేసేసింది. తర్వాత ఏ ప్రాపర్టీ ఉంది దీంట్లో, ఫాంట్ వెయిట్ అనేది ఉంది, అది అప్లై చేసేసింది, అయిపోయింది. తర్వాత మనకి ఇంకొక సెలెక్టర్ కూడా ఉంది, ఏంది ట్యాగ్ అనే సెలెక్టర్ ఉంది. ట్యాగ్ అనే సెలెక్టర్ లో ఏమేమి ఉన్నాయో వాటిని అప్లై చేసింది. కలర్ అనేది ఏంది, రెడ్ కలర్. ఆల్రెడీ ఫస్ట్ ప్రియారిటీ మనం ఏం చెప్పాము, హెడ్డింగ్ అనే దాన్ని ఫస్ట్ చెప్పని చెప్పాము. హెడ్డింగ్ లో బ్లూ కలర్ అనేది ఉంది కాబట్టి బ్లూ ఇచ్చింది. రెడ్ అనే కలర్ అనేది ఏమైందంటే ఇగ్నోర్ అయిపోయింది అనమాట. దాన్ని ఏం చేసిందంటే డినై చేసేసేసింది. తర్వాత ఫాంట్ ఫ్యామిలీ అనేది హెడ్డింగ్ అనే దాంట్లో ఉందా, లేదు కాబట్టి ఈ స్టైల్ ని HTML ఎలిమెంట్ హెడ్డింగ్ 3 అనే ఎలిమెంట్ అప్లై చేసేసుకుంది. తర్వాత ఉన్న స్టైల్ ఏంటిది, ఫాంట్ హైఫన్ సైజ్ అనే ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీని తర్వాత అప్లై చేసింది. అంటే నీకు ఇప్పుడు ఏమర్థమైంది, మన దగ్గర ఉన్న స్టైల్స్ 2 స్టైల్స్ మనం అప్లై చేసాం మన యొక్క HTML ఎలిమెంట్ కి. ఏ స్టైల్ అప్లై చేశాను, ట్యాగ్ ఆర్ టైప్ నేమ్ సెలెక్టర్ అనే దాన్ని అప్లై చేశాను. టైప్ ఆర్ ట్యాగ్ నేమ్ అనే సెలెక్టర్ వాడాను. అలానే క్లాస్ అనే సెలెక్టర్ వాడేసాను. ఏంటిది, మన డాక్యుమెంటేషన్ లో ఉన్న HTML ఎలిమెంట్స్ కి. అలా వాడినప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ బ్రౌజర్ అనేది ఏం చేస్తుందంటే ప్రియారిటీని బట్టి, అంటే స్పెసిఫిసిటీ బట్టి, అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం చెప్పిన ప్రియారిటీని బట్టి ఏం చేసిందంటే ఆ స్టైల్ అప్లై చేసిన తర్వాత మిగతా స్టైల్ ని అప్లై చేస్తుంది అని చెప్పడాన్ని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అని పిలుస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు టైప్ ఆర్ ట్యాగ్ నేమ్ అనే సెలెక్టర్ అనేది ఏముంటది, ట్యాగ్లు అన్నీ ఉంటాయి కాబట్టి కంబైన్డ్ గా అన్నిటికీ అప్లై అయిపోయింది. అదే క్లాస్ అనే సెలెక్టర్ ఏం చేస్తాం, మనం అన్నిటికీ అప్లై చేయలేం కదా, కొన్నిటికి మాత్రమే అప్లై చేసాం. కొన్ని అంటే అవి ముఖ్యమైనవనేనా, అంటే ముఖ్యమైన కండిషన్ అప్లై చేసిన తర్వాత
కామన్ గా ఉండే కండిషన్స్ అన్నిటిని అప్లై చెయ్యాలి అనేది చెప్పడాన్ని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అని పిలుస్తారు. అంటే స్పెసిఫిసిటీ అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తానంటే మన క్లాస్ లో ఒక 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిలో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, దానిలో అందరూ సార్లు కూడా గంట క్లాస్ చెప్తానే ఉంటారు, అందరూ హోంవర్క్ ఇచ్చారు అనుకున్నాను. కానీ దానిలో బాగా కొట్టే సార్ ఒక అతను ఉంటాడు చూడు, లేదా ఒక ప్రిన్సిపల్ అనే సార్ ఉన్నాడు. ఆ సార్ ఇచ్చిన హోంవర్క్ మనం ఏం చేస్తాము, మ్యాండేటరీగా చేయకపోతే రేపు ఉంటదిరా అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ మ్యాండేటరీ అనే స్టైల్ ని ఫస్ట్ చేసేసేసి మిగతా వర్కులన్నీ తర్వాత చేస్తామా లేదా? అంతేనా కాదా? ఎవరికైనా డౌట్ ఉందా? అంటే ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ లో బాగా కంపల్సరీ నాకు ఈ స్టైల్ నువ్వు చేస్తేనేరా, ఈ వర్క్ చేస్తేనేరా రేపటి క్లాస్ అని చెప్పాడు అనమాట ఒక మాస్టర్ గారు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ మాస్టర్ వర్క్ ఫస్ట్ చేసేసి తర్వాత మిగతా వాళ్ళ వర్క్లు అన్ని చేస్తామా లేదా? అలానే ఒక బ్రౌజర్ లో మనం డిఫరెంట్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ ని వాడినప్పుడు మనం వాడే స్టైల్ అనేది దేని యొక్క ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ ఇంపార్టెంట్ ని అప్లై చేసేసి తర్వాత రిమైనింగ్ థింగ్స్ ని ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై చేసే పద్ధతిని ఏమంటారు అంటే స్పెసిఫిసిటీ అని పిలుస్తారు. టైప్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ లో ఏది ఇంపార్టెంట్ అంటే క్లాస్ సెలెక్టర్ అనేది మోర్ స్పెసిఫిక్ అన్నమాట. అందుకని మనం ఇచ్చిన స్టైలింగ్ లో మనం ఒకే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి టైప్ అనే సెలెక్టర్ వాడాను, క్లాస్ అనే సెలెక్టర్ వాడాను. అలా వాడినప్పుడు దీనిలో ముఖ్యమైన స్టైల్ ఏది అంటే క్లాస్ అనే సెలెక్టర్ అనేది హై ప్రియారిటీ కాబట్టి ఫస్ట్ పిలుస్తారు. అంటే స్పెసిఫిసిటీ అంటే అర్థమైందా? ఎవరికన్నా డౌట్ ఉందా? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఈ కండిషన్ లో మీకు ఏమర్థమైంది స్పెసిఫిసిటీ అంటే? అంటే మనం మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి డిఫరెంట్ సిఎస్ఎస్ స్టైల్స్ ని గనక రూల్ సెట్స్ ని గనక అప్లై చేసినప్పుడు వాటిలో ఏ రూల్ సెట్ లో ఉన్న స్టైల్ అనేది మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై చేయాలి అనేది బ్రౌజర్ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేసిందంటే కొన్ని ఫండమెంటల్ కాన్సెప్ట్స్ లో ఉన్న సిఎస్ఎస్ కాన్సెప్ట్స్ ని యూజ్ చేసేసి స్టైలింగ్ చేస్తుంది. అలా చేసేటప్పుడు మనం నేర్చుకుంటుంది స్పెసిఫిసిటీ. అంటే మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి ఏదైతే ఫస్ట్ స్పెసిఫిక్ గా అప్లై చేయమన్నామో ముఖ్యంగా ఇంపార్టెంట్ ఉన్న స్టైల్ ని ఫస్ట్ అప్లై చేసేసి తర్వాత రిమైనింగ్ థింగ్స్ అన్నిటిని కూడా అప్లై చేసే పద్ధతిని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అంటాం. ఇక్కడ గనక మనం చూసామనుకో 3, 4, 5 అనే ఎలిమెంట్స్ కు చూసామనుకో ఏమేం స్టైల్స్ ఉన్నాయో చూడు. టైప్ ఆర్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ వాడాము, స్టైల్ చేసాం. అలానే క్లాస్ సెలెక్టర్ ని వాడాము, స్టైలింగ్ అనేది చేసాం. అలా చేసిన వాటిల్లో అన్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా కామన్ స్టైల్ అంటే అన్నిటికీ కూడా ఒకే స్టైల్ అప్లై చేస్తున్నాం కాబట్టి దాన్ని జెనరిక్ అంటాం. హెడ్డింగ్ అనేది ఏం చేశాను చూడు, అన్నిటికి కాదు కొన్నిటికి మాత్రమే అప్లై చేశాను. అందుకని ఏది ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఏది? టైప్ సెలెక్టర్ కంటే క్లాస్ సెలెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకోసం మన యొక్క బ్రౌజర్ ఏం చేసింది అంటే ఇలాంటి కండిషన్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ముఖ్యమైన దానిలో అప్లై చేసేసి తర్వాత రిమైనింగ్ థింగ్స్ ఏం చేయాలంటే అప్లై చేస్తా ఉంటుంది. అలా అప్లై చేసేటప్పుడు ఏం చేసిందంటే మనం కలర్ అనేది అప్లై చేసింది, ఫాంట్ అనేది ఏం చేసిందంటే ఓల్డ్ అనేది అప్లై చేసింది, తర్వాత ఏం చేసిందంటే తర్వాత సెలెక్టర్ లో అప్లై చేసింది. అలా చేసేటప్పుడు హెడ్డింగ్ అనేది క్లాస్ సెలెక్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో ఉన్న కలర్ అనే స్టైల్ అప్లై చేసింది కాబట్టి మళ్ళీ రెండో దాంట్లో కలర్ అనే స్టైల్ వచ్చింది కాబట్టి రెండో దాన్ని ఇగ్నోర్ చేసేసింది. తర్వాత దానిలో ఉన్న సేమ్ కానీ స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్స్ అన్నిటిని కూడా ఏం చేసిందంటే మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై చేసేసింది. ఇలా చేయడాన్ని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అనే కండిషన్ ద్వారా అచీవ్ చేస్తారు. నువ్వు ఇంకా తెలుసుకోవాలి అంటే ఏం చేద్దామంటే ఇక్కడ ఫాంట్ సైజ్ అనే స్టైల్ ఉంది కదా, ఈ స్టైల్ ని కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసేసి దీని వాల్యూ నేనేం చేస్తే 28 కాస్త ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు చూడు ఏమైంది ఫస్ట్ ప్రియారిటీ ఏంది? క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ లో ఉన్న స్టైల్ ఏదో చూడు
ఫాంట్ హైఫన్ సైజ్ అనేది మన యొక్క హెడ్డింగ్ అనే ఎలిమెంట్ కి అప్లై అయిపోయింది. తర్వాత ఏం చేసింది, దీనిలో ఉన్న స్టైల్ ఏం చేసింది, అది డినై చేసేసింది. ఇలా చేయడాన్ని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు నీకేమర్థమైంది, ఒక బ్రౌజర్ లో మనం ఏం చేస్తామంటే కోడ్ రాసి పెట్టేస్తాం. అలా కోడ్ రాసి పెట్టినప్పుడు మన HTML ఎలిమెంట్ కి ఏ CSS లో ఉన్న రూల్ సెట్ లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి అప్లై అవ్వాలి అనేది బ్రౌజర్ చెయ్యాలి అంటే, ఏ స్టైల్ అప్లై చెయ్యాలి అనేది బ్రౌజర్ డిసైడ్ చేయాలి అంటే బ్రౌజర్ ఏం చేసింది అంటే 3 రూల్స్ ని ఫాలో అయింది. ఏంటిది అంటే ఇన్హెరిటెన్స్ అనే రూల్ ని, స్పెసిఫిసిటీ అనే రూల్ ని, క్యాస్కేడ్ అనే ప్రాపర్టీస్ బేస్ చేసుకొని అది ఆ స్టైల్స్ ని అప్లై చేస్తుంది. హలో, అలా అప్లై చేసేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఒకసారి చూద్దాం. అలా అప్లై చేసేటప్పుడు ఏం చేస్తుంది అంటే దానిలో ఫస్ట్ ఆ మోర్ స్పెసిఫిక్ స్టైల్ ని ఫస్ట్ అప్లై చేసి తర్వాత రిమైనింగ్ స్టైల్స్ అనే వాటిని ఏం చేస్తుంది అంటే మన యొక్క HTML ఎలిమెంట్ కి అప్లై చేస్తుంది. దీన్ని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అని పిలుస్తారు. ఓకేనా? ఓకే. క్లాస్ సెలెక్టర్ అనేది మోర్ స్పెసిఫిక్, దేనికంటే టైప్ సెలెక్టర్ కంటే అనేది ఒక ప్రాపర్టీ తెలుసుకున్నాను. ఓకేనా? ఓకే. అలానే మరొక ప్రాపర్టీ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ ఏందో చూద్దాం. అలానే మరొక CSS సెలెక్టర్ ఉంది కదా, ఆ CSS సెలెక్టర్ ని ఒక్కసారి 1 సెకండ్, జస్ట్ 1 సెకండ్. అనదర్ వన్ ఏంది అనేది ఒకసారి చూద్దాం. అనదర్ వన్ ఏంది అంటే అనదర్ స్టైల్ ఏంటిది అంటే ఐడి చేస్తుందంటే మన దగ్గర ఉన్న హెడ్డింగ్ 5 అనే ఎలిమెంట్ ఉంది చూడు, ఆ హెడ్డింగ్ 5 అనే ఎలిమెంట్ కి నేనేం చేద్దామంటే ఒక ఐడి అనేది ఇద్దాం అనుకున్నాను. ఐడి అంటే ఏంది, యూనిక్. మనం ఏం చేస్తాము, యూనిక్ గా ఒక ఎలిమెంట్ ని గుర్తించాలి అంటే మనం ఏం చేస్తాము, ఐడి అనే దాన్ని వాడతాం. అంటే మన దగ్గర మన ఊరిలో కొన్ని వందల మంది జనాలు ఉంటారు, వాళ్ళందరి దగ్గర కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి. వాళ్ళలో పలాని వాళ్ళు ఎవరు అనేది చెప్పడానికి అందరి దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి, కానీ అందరి దగ్గర నంబర్స్ అన్ని, ఆధార్ నంబర్లన్నీ ఒకేలా ఉంటాయా? ఉండవు కదా. అంటే మన దగ్గర ఉన్న వాళ్ళలో ఎవరు అనేది గుర్తించాలి అంటే మనం ఏం చేస్తాము, ఆధార్ నంబర్ ఆధారంగా చెప్తాం. అలానే మన కాలేజీలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మన క్లాసులో, వాళ్ళల్లో ఎవరు అనేది గుర్తించడానికి కాలేజీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఐడి కార్డు అనేది ఇవ్వడం ద్వారా పలానా వాళ్ళు అని చెప్పవచ్చు కదా. అలానే మన దగ్గర ఉన్న ఒక డాక్యుమెంటేషన్ లో HTML ఏది అనేది యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఐడి అనే ఒక సెలెక్టర్ ని వాడతాం. ఐడి అనే సెలెక్టర్ ని మన యొక్క HTML ఎలిమెంట్ కి అప్లై చేద్దాం. ఒక్కసారి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే దీనిలో 5th ఎలిమెంట్ ఉంది చూడు, దీనికి ఏం చేద్దామంటే ఐడి అనే సెలెక్టర్ ని అప్లై చేద్దాం. అలా సెలెక్టర్ అప్లై చేయాలంటే మనకు తెలుసు కాబట్టి అప్పుడు ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఐడి అని రాశాను, ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ ఇచ్చాను. ఏమని ఇచ్చానంటే ఇది ఏమని ఇచ్చానంటే హెడ్డింగ్ 5 అని చెప్పాను అనమాట. అంటే ఇది 5th హెడ్డింగ్ ఎలిమెంట్ అనే ఒక వాల్యూ ఇచ్చాను అనమాట. ఇచ్చేసేసి నేనేం చేశానంటే CSS లోకి వెళ్ళి స్టైలింగ్ చేస్తున్నాను. ఒక ఐడి అనే సెలెక్టర్ వాడామంటే మనం ఏం చేయాలి, స్టైలింగ్ అనేది చేయాలి అంటే CSS సెలెక్టర్ లో హ్యాష్ అనేది పెట్టేసేసి ఐడి యొక్క వాల్యూ ఇచ్చాను అనుకో, ఏమైంది, ఐడి అనే వాల్యూ ఇచ్చేసేసి దాని కింద ఏం చేద్దామంటే కొన్ని ప్రాపర్టీస్ వాడదాం. ఆ ప్రాపర్టీస్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఏంటిది అంటే కలర్ అనే ప్రాపర్టీ వాడదాం. కలర్ అనేది వాడేసేసి నేనేం చేశానంటే గ్రీన్ అని ఇచ్చాను. ఆ తర్వాత నేనేం చేశానంటే ఫాంట్ వెయిట్ ఇచ్చాను. ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చాను. ఫాంట్ హైఫన్ వెయిట్ అని ఇచ్చేసేసి అదేమి ఇచ్చానంటే బోల్డ్ అని ఇచ్చాను. అలానే నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చానంటే ఫాంట్ సైజ్ ఇచ్చాను. ఫాంట్ హైఫన్ సైజ్ అని చేసేసేసి నేనేం చేసేసానంటే
28 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. ఇచ్చేసేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే ఏమైందో చూడు, నాకేమైంది 5th అనే ఎలిమెంట్ చూడు ఏమైందో, హెడ్డింగ్ అనే కలర్ అనేది చూడు ఏమైందో, 3, 4, 5 అనేది ఏముండాలి, బ్లూలో ఉండాలి. కానీ ఇది ఒక్కటి ఏమైందో చూడు, గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. అంటే ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలనుకున్నాను. అవుట్పుట్ కనుక గమనించామనుకో అప్పుడు మనకు అర్థమైంది. అంటే ఏం చేశాను నేను ఇప్పుడు, ఇక్కడ ఉన్న అవుట్పుట్ ఎలిమెంట్స్ ని కనుక గమనిస్తే నాకు ఒక ఆన్సర్ అర్థమైంది. ఏంటిది అంటే క్లాస్ సెలెక్టర్ కంటే ఐడి అనే సెలెక్టర్ అనేది మోర్ స్పెసిఫిక్ అన్నమాట. అంటే ఏం చేశాము అంటే మన దగ్గర ఉన్న సిఎస్ఎస్ స్టైల్స్ లో గనక గమనిస్తా ఉంటే నాకు ఒక కండిషన్ అర్థమైంది. టైపు, క్లాసు అండ్ ఐడి అనే సెలెక్టర్స్ ఉన్నాయి. వాటిల్లో ఐడి అనే సెలెక్టర్ అనేది మోర్ స్పెసిఫిక్, క్లాస్ అనే సెలెక్టర్ దాని తర్వాత టైప్ ఆర్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అనేది లీస్ట్ ప్రియారిటీ ఆఫ్ ముఖ్యమైనది అనేది మనం చెప్తున్నాం అనమాట. అంటే ఏం చెప్పాను, ఈ కండిషన్ లో మనం అర్థం చేసుకుందాం. ఏం చేశానంటే ఒక ఐడి అనే సెలెక్టర్ వాడానంటే ఏంటిది, ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను. అంటే ఐడి అనేది ప్రతిదానికి కూడా మనం అప్లై చేయలేం కదా, ఇక్కడ కామన్ గా చేసేసాను. నా HTML లో ఇచ్చాను, దీనికి ఒక ఐడి, దీనికి కూడా సేమ్ ఐడి అనేది ఇవ్వలేం కదా. అంటే ఈ 5వ నెంబర్ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ కి నేను చెప్పిన స్టైల్ అనేది ఫస్ట్ అప్లై చేయరా, తర్వాత ఏం చెప్పారు అంటే క్లాస్ సెలెక్టర్ లో ఉన్న స్టైల్ అప్లై చేయరా, తర్వాత ఏం చెప్పామంటే ట్యాగ్ సెలెక్టర్ అప్లై చేయరా అనేసి బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం రాసిన సిఎస్ఎస్ సెలెక్టర్స్ లో ఉన్న సిఎస్ఎస్ రూల్ సెట్స్ లో ఉన్న వాటిలో ఏది ముఖ్యమైన స్టైలు మన యొక్క ఎలిమెంట్ కి అనేది ఫస్ట్ చెప్పి దాని తర్వాత ఇంపార్టెంట్ స్టైలు, దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ స్టైల్ మాత్రమే అప్లై చెయ్యాలి అని చెప్పే పద్ధతిని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అని పిలుస్తారు. మనం గనక చూసాము H1 అనే ట్యాగ్ తో చాలా ఎలిమెంట్స్ ఇస్తాం. వాటిలో ఏం చేస్తామంటే హెడ్డింగ్ అనే స్టైల్ కొన్నిటికి మాత్రమే అప్లై చెయ్యాలి అని చెప్తాం. అలానే ఐడి నేమ్తో ఇచ్చే స్టైలింగ్ అనేది చాలా తక్కువ వాటికి మాత్రమే ఇస్తాం కాబట్టి చాలా తక్కువ వాటికి మాత్రం అప్లై చేసే స్టైల్ని ఏమంటారంటే మోర్ స్పెసిఫిక్ స్టైల్ అని పిలుస్తారు. ఇంకొంచెం ఎక్కువ వాటికి అప్లై చేసే స్టైల్ని ఏమంటారంటే లెస్ స్పెసిఫిక్ స్టైల్ అని పిలుస్తారు. ఇంకా అన్నిటికీ ఇచ్చే స్టైల్ని ఏమంటారంటే ఇంకా లెస్ స్టైల్ అని పిలుస్తారు. దీనిని ఏమంటారు అంటే అని పిలుస్తారు. అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే చేసామంటే ఒక కోడ్ రాసేసి బ్రౌజర్ లో పెట్టాం. అలా పెట్టంగానే ఆ బ్రౌజర్ లో HTML ఉంటుంది, CSS ఉంటుంది, జావా స్క్రిప్ట్ కి సంబంధించిన కోడ్లు ఉంటాయి. మనం CSS రూల్ సెట్ లో ఉన్న స్టైల్స్ ఇచ్చేసేసాం. ఒకే HTML ఎలిమెంట్ కి నేనేం చేశానంటే చాలా CSS రూల్ సెట్ లో కూడిన స్టైల్స్ అన్నిటిని కూడా ఇచ్చేసాం. అలా ఇచ్చినప్పుడు ఏ స్టైల్ అనేది మన యొక్క HTML ఎలిమెంట్ కి అప్లై కావాలి అనేది చెప్పడానికి మన యొక్క కంప్యూటర్ ఏం చేస్తుందంటే మన యొక్క బ్రౌజర్ ఏం చేస్తుందంటే 3 ఫండమెంటల్ పద్ధతులను ఉపయోగించుకొని ఆ స్టైల్ ని ఆ HTML ఎలిమెంట్ కి అప్లై చేస్తుంది. దానిని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అని పిలుస్తారు. అంటే ఒక్కసారి చూద్దాం, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఇక్కడ కనుక మీరు చూసారనుకో హెడ్డింగ్ 5 అనే దానికి చూద్దాం. హెడ్డింగ్ 5 అనే దాన్ని స్టైలింగ్ చేయడానికి నేనేం చేశానంటే సిఎస్ఎస్ లో కొన్ని రూల్ సెట్స్ రాశాను. ఏం రాశాను చూడు, హెడ్డింగ్ 5 అనే ఒక ఐడి అనే నేమ్తో ఒక రూల్ సెట్ రాశానా. తర్వాత ఇంకొక దాన్ని ఏం చేశాను, క్లాస్ సెలెక్టర్ తో కొన్ని స్టైల్స్ రాశాను. అలానే ఈ 5th ఎలిమెంట్ కి నేనేం చేశాను, ట్యాగ్ నేమ్ తో కొన్ని స్టైల్స్ రాసేసాను. అంటే నాకు ఇప్పుడు ఒక కండిషన్ వచ్చింది. ఈ కోడ్ అంతా రాసేసి బ్రౌజర్ లో పెట్టాను. ఈ బ్రౌజర్ లో పెట్టినప్పుడు నాకేం చేశానంటే ఒకే ఎలిమెంట్ కి 3 స్టైల్స్ అప్లై చేసేసాను. 3 రకాల సిఎస్ఎస్ సెలెక్టర్స్ తో కొన్ని రూల్ సెట్స్ రాసి ఆ స్టైల్స్ అన్ని అప్లై చేసేసాను. అలా అప్లై చేసినప్పుడు కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఏ స్టైల్ అప్లై చేయాలి అనేది చెప్పుకుంటా ఉంటుంది కదా. అలా చెప్పుకునేటప్పుడు ఏ స్టైల్ని అప్లై చేస్తుంది అని తెలుసుకునే మెథడ్ని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అని పిలుస్తారు. సిఎస్ఎస్ లో ఉన్న డిఫరెంట్
డిఫరెంట్ సెలెక్టర్స్ తో మనం సిఎస్ఎస్ లో కొన్ని రూల్ సెట్స్ రాసినప్పుడు వాటిల్లో ఏ రూల్ సెట్ అనేది ఫస్ట్ మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై అవ్వాలి, తర్వాత ఏ స్టైల్ అనేది అప్లై అవ్వాలి, తర్వాత ఏ స్టైల్ అనేది అప్లై అవ్వాలి అనేది చెప్పడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ లో దాన్ని స్పెసిఫిసిటీ అని పిలుస్తారనమాట. బ్రౌజర్ అనేది ఏం చేస్తుందంటే స్పెసిఫిసిటీ అనే పద్ధతిని ఉపయోగించి ఏం చేస్తుందంటే మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి స్టైలింగ్ అనేది అప్లై చేస్తుంది. దీనిలో గనక చూస్తే H1 అంటే మన డాక్యుమెంటేషన్ లో చూడు ఏమున్నాయి, H1 అనే ట్యాగ్ తో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకని అలాంటి H1 అనే దాని ట్యాగ్ సెలెక్టర్ అంటారు అనమాట. ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అంటారు. అంటే ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ని ఇంకొక పద్ధతిలో ఏమంటారంటే జెనరిక్ ఎలిమెంట్ అని పిలుస్తారు అనమాట. జెనరిక్ అంటారు. అంటే జెనరిక్ అంటే కామన్ గా ఉండేది. అలానే రెండో సెలెక్టర్ చూడు, క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ అనేది ఏం చేసాము, అన్నిటికీ మనం అప్లై చేయలేదు, కొన్నిటికి మాత్రమే మనం అప్లై చేస్తున్నాం. అంటే కొన్నిటికి మాత్రమే అప్లై చేస్తున్నామంటే జెనరిక్ సెలెక్టర్ కంటే క్లాస్ సెలెక్టర్ అనేది కొంచెం ముఖ్యమైనది అని నాకు అర్థమైపోయింది. తర్వాత ఇంకొక సెలెక్టర్ ఉంది చూడు, ఇంకొక సెలెక్టర్ ఏముంది, ఐడి సెలెక్టర్. ఐడి అనేది ఏంటిది, ఇంకా ముఖ్యమైనది. అంటే ఓన్లీ దానికి మాత్రమే, ఒక ఐడి ఒకదానికి ఇస్తాం, వేరే ఒక దానికి ఇవ్వం కాబట్టి అది ఇంకా ముఖ్యమైనది అని చెప్తాం. అంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే ఏ స్టైల్ ఫస్ట్ ఇంపార్టెంట్ చేస్తుందంటే బ్రౌజరు బాగా ముఖ్యమైన దానికి కాడ ఉన్న స్టైల్స్ ని ఫస్ట్ అప్లై చేస్తుంది, తర్వాత మిగతా వాటిని, ఆ తర్వాత మిగతా వాటిని చూజ్ చేసుకొని అప్లై చేసే పద్ధతిని ఏమంటారు అంటే స్పెసిఫిసిటీ అని పిలుస్తారన్నమాట. అంటే ఇక్కడ ఉన్న స్టైల్స్ అన్నిటిని గమనించుకో. ఫస్ట్ వీటన్నిటిలో కల్లా బాగా మోర్ స్పెసిఫిక్ గా ఉన్న స్టైల్ ఏంటిది, ఐడి అనే సెలెక్టర్ అనేది మోర్ స్పెసిఫిక్ గా ఉన్న స్టైల్. ఆ స్టైల్ అప్లై చేసిన తర్వాత ఏ స్టైల్ అప్లై చేయాలి, క్లాస్ సెలెక్టర్ లో ఉన్న స్టైల్ అప్లై చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, టైప్ ఆర్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ లో ఉన్న స్టైల్ ని అప్లై చేయాలి. ఈ పద్ధతిని అనుసరించడాన్ని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అని పిలుస్తారు. ఇక్కడ కనుక చూసామనుకో మనకున్న స్టైల్స్ చూద్దాం. ఫస్ట్ మోర్ స్పెసిఫిక్ ఏంది, హెడ్డింగ్ అనే ఎలిమెంట్ కాబట్టి ఫిఫ్త్ ఎలిమెంట్ కి. అప్పుడు ఏం చేసంటే ఫిఫ్త్ ఎలిమెంట్ కి ఏమైందంటే కలర్ అనేది గ్రీన్ అప్లై అయిపోయింది, ఫాంట్ వెయిట్ అనే ప్రాపర్టీ బోల్డ్ అనే రూల్ అనేది అప్లై అయిపోయింది, ఫాంట్ సైజ్ 28 అనే స్టైల్ అనేది అప్లై అయిపోయింది. దీని తర్వాత మరొక సిఎస్ సెలెక్టర్ అప్లై చేసింది, ఏది క్లాస్ సెలెక్టర్. ఆ క్లాస్ సెలెక్టర్ లో ఏముంది, కలర్ అనేది ఉంది. కలర్ అనేది మోర్ స్పెసిఫిక్, ఏది ఐడి సెలెక్టర్ మోర్ స్పెసిఫిక్ కాబట్టి ఇక్కడ ఉన్న స్టైల్ ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి ఇక్కడ ఉన్న స్టైల్ డినైడ్ అయిపోయింది. తర్వాత ఏముంది, ఫాంట్ వెయిట్ బోల్డ్. ఆ బోల్డ్ అనేది కూడా ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి ఈ క్లాస్ సెలెక్టర్ లో ఉన్న స్టైల్స్ అన్ని ఏమైనాయి అంటే డినైడ్ అయిపోయింది. తర్వాత ట్యాగ్ నేమ్ సెలెక్టర్ కూడా మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై చేశాను కాబట్టి ఇక్కడికి వెళ్ళి కలర్ అనే స్టైల్ ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి అది డినై అయిపోయింది. తర్వాత ఏముంది, ఫాంట్ సైజ్ అనేది కూడా ఆల్రెడీ అదే సైజ్ అప్లై చేశాను కాబట్టి డినై అయిపోయింది. తర్వాత ఉన్న ప్రాపర్టీ ఏంది, ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ. దాని కాడ ఉన్న స్టైల్ అనేది మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి చూస్ చేసింది బ్రౌజర్. ఇలా చూస్ చేయడాన్ని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అని పిలుస్తారు. ఎవరికైనా సరే డౌట్ ఉందా ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్ లో? అర్థమైనట్లేనా? అంటే ఈ రూల్ అనేది మనకి బాగా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ తర్వాత ఉన్న స్టైల్ గురించి నేర్చుకుందాం. మరొక స్టైల్ అనేది ఉందన్నమాట, దాన్ని ఏమంటారంటే ఇన్లైన్ స్టైల్ అని పిలుస్తారు. ఈ ఇన్లైన్ అనే స్టైల్ గురించి తెలుసుకొని టుడే సెషన్ ని క్లోజ్ చేద్దాం. ఈవినింగ్ సెషన్ లో అనేది రిమైనింగ్ పార్ట్ అనేది కంప్లీట్ చేద్దాం. ఇన్లైన్ స్టైల్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఇన్లైన్ స్టైల్ అంటే ఏంటిది అంటే ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి మనమే డైరెక్ట్ గా గనక ఒక స్టైల్ ని అప్లై చేయడానికి ఏమంటారంటే ఇన్లైన్ సెలెక్టర్ అని పిలుస్తారు. సో ఇన్లైన్ స్టైల్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న హెచ్టిఎంఎల్ డాక్యుమెంటేషన్ లో ఉన్న హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి మనమే డైరెక్ట్ గా ఒక స్టైల్ ని కనుక అప్లై చేసేసామనుకో దానిని ఏమంటారంటే ఇన్లైన్ స్టైల్ అని పిలుస్తారు. అలా ఇన్లైన్ స్టైల్ అనేది మనం అప్లై చేయాలి అంటే ఏం చేయాలి అంటే మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి ఏం చేయాలంటే స్టైల్ అనే యాట్రిబ్యూట్ ని అప్లై చేసేసేసి మనం సిఎస్ఎస్ ప్రాపర్టీ వాల్యూ అనేది గనక మనం ఇచ్చామనుకో వెంటనే ఏమైందంటే ఆ స్టైల్ అనేది అప్లై అయిపోయింది అనమాట. ఒక్కసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటిది అంటే ఈ స్టైల్ అనే యాట్రిబ్యూట్ అనేది అప్లై చేయాలంటే ఏం చేయాలంటే ఇన్లైన్ స్టైల్ అనేది అప్లై చేయాలంటే ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏంటిది అంటే మన దగ్గర ఉన్న హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి
యాట్రిబ్యూట్ అప్లై చేసినప్పుడు ఏ రూల్ అయితే ఫాలో అవుతామో అదే రూల్ ఫాలో అవుతాం. ఈ ఇన్లైన్ స్టైల్ అనేది వాడాలి అంటే మనం ఏం చేయాలి, స్టైల్ అనే యాట్రిబ్యూట్ వాడాలి. వాడేసేసి పెట్టి డబుల్ కోట్స్ పెట్టాను. ఈ డబుల్ కోట్స్ రాసేటప్పుడు మనకి ఈ స్టైల్ అప్లై చేయాలి అంటే ఏం చేయాలి అంటే సిఎస్ఎస్ లో మనం ఏ ప్రాపర్టీ అయితే రాస్తామో ఆ ప్రాపర్టీ రాసేసి కాలన్ పెట్టేసేసి వాల్యూ రాసేసి సెమీ కాలన్ తో క్లోజ్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొక స్టైల్ అప్లై చేయాలనుకో మళ్ళీ ఒక ప్రాపర్టీ రాసేసేసి కాలన్ పెట్టేసి మళ్ళీ వాల్యూ రాసేసి ఒక సెమీ కాలన్ పెట్టేసేసి క్లోజ్ చేయొచ్చు. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ ఒక స్టైల్ అనే యాట్రిబ్యూట్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ మల్టిపుల్ వాల్యూస్ అనేది మనం ఏం చేయొచ్చు అంటే అప్లై చేయవచ్చు అనమాట. ఇదంతా కూడా ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అది ఏంటిదంటే 5th ఎలిమెంట్ కి కలర్ అనేది ఏం చేద్దామంటే వైట్ ఇద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏం చేద్దామంటే ఆరెంజ్ అనేది ఇచ్చి చూద్దాం. ఏం చేద్దాం అనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి చూసొద్దాం. ఓకే, ఇన్లైన్ స్టైల్ అంటే ఏందనేది ఒకసారి చూద్దాం. నేనేం చేసేసంటే మన యొక్క HTML ఎలిమెంట్ కి డైరెక్ట్ గా మనమే స్టైలింగ్ కనుక అప్లై చేయాలి అనుకున్నాం అనుకో దానిని ఏమంటారంటే ఇన్లైన్ స్టైల్ అని పిలుస్తారు. అలా అప్లై చేయాలంటే మనం ఏం చేస్తామంటే దీంట్లోకి వెళ్ళి స్టార్టింగ్ ట్యాగ్ లో ఏం చేసేసానంటే ఈ యాట్రిబ్యూట్ పక్కన స్పేస్ ఇచ్చేసి నేనేం చేశానంటే స్టైల్ STYLE స్టైల్ అనే నేమ్ తో ఒక యాట్రిబ్యూట్ రాశాను. రాసేసి నేనేం చేశానంటే యాట్రిబ్యూట్ రాసిన సింటాక్స్ ఏంది డబుల్ కోట్స్ పెట్టాలి. నేనేం చేద్దాం అనుకున్నానంటే నా హెడ్డింగ్ 5 అనే ఎలిమెంట్ కి ఒక కలర్ ఇద్దాం అనుకున్నాను. ఏమని ఇద్దాము, కలర్ అనేది ఇచ్చేసి కాలన్ పెట్టేసేసి నేనేమి ఇద్దాం అనుకున్నా అంటే వాల్యూ ఏమి ఇద్దాం అనుకున్నా అంటే వైట్ అని ఇద్దాం. వైట్ కాదు, ఏమని ఇద్దాము, ఆరెంజ్ అని ఇద్దాం. ఆరెంజ్ సారీ వైట్ అని ఇద్దాం. వైట్ అని ఇద్దాం. ఇచ్చేసేసి నేను ఒక సెమీ కాలన్ పెట్టేస్తాను. అలానే నేను ఇంకొక ప్రాపర్టీ కూడా వాడాను. ఏంటిది, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ ఇచ్చేసేసి కాలన్ పెట్టాను. మళ్ళీ స్పేస్ ఇచ్చేసి నేను ఏం చేశానంటే వాల్యూ ఇచ్చాను. వాల్యూ ఏమని ఇచ్చానంటే ఆరెంజ్ అని ఇచ్చాను. ఆరెంజ్ అని ఇచ్చేసి ఒక సెమీ కాలన్ ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూడు, ఏమైంది, నేను ఏ స్టైల్ అయితే ఇచ్చానో ఆ స్టైల్ అనేది దీనికి అప్లై అయిపోయింది. ఎలా అప్లై అయిపోయింది అనేది ఒకసారి చూద్దాం. ఇన్లైన్ స్టైల్ ఏంటంటే మనం సిఎస్ఎస్ లోకి వెళ్ళి రూల్ సెట్ రాయకుండా డైరెక్ట్ గా మన యొక్క HTML ఎలిమెంట్ కి డైరెక్ట్ గా మనకు కావాల్సిన ప్రాపర్టీ వాల్యూని అప్లై చేయడాన్ని ఏమంటారంటే ఇన్లైన్ స్టైల్ అని పిలుస్తారు. ఇన్లైన్ స్టైల్ అంటే ఏంటిది ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఇన్లైన్ స్టైల్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూస్తున్నాను. ఇన్లైన్ స్టైల్ అంటే ఏంటిది అంటే ఒక HTML ఎలిమెంట్ కి స్టైలింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాము, సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఒక రూల్ సెట్ రాసేసేసి ఆ రూల్ సెట్ లో ఒక సిఎస్ఎస్ సెలెక్టర్ యూజ్ చేసేసి మనం డిఫరెంట్ ప్రాపర్టీస్ వాల్యూస్ అప్లై చేసేసి అక్కడ ఉన్న క్లాస్ సెలెక్టర్ ఆధారంగా చేసుకుని అక్కడ ఉన్న సిఎస్ఎస్ సెలెక్టర్ని తీసుకొచ్చి ఏ స్టైల్ అయితే మన యొక్క HTML ఎలిమెంట్ కి అప్లై కావాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క సిఎస్ఎస్ సెలెక్టర్ యొక్క యాట్రిబ్యూట్ సహాయంతో మనం ఏం చేస్తున్నాం అంటే అప్లై చేయడం అనేది మనం చేస్తున్నాం. అలా కాకుండా నేనేం చేద్దాం అనుకున్నానంటే అసలు సిఎస్ఎస్ లో అసలు ఒక రూల్ సెట్టే రాయకుండా డైరెక్ట్ గా నా HTML ఎలిమెంట్ కి డైరెక్ట్ గా స్టైల్ అనేది అప్లై చేయాలి అంటే దానిని డెవలపర్స్ అందరు ఏ నేమ్తో పిలుస్తారంటే ఇన్లైన్ స్టైల్ అని పిలుస్తారు. అంటే ఇన్లైన్ అనే స్టైల్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వితౌట్ రైటింగ్ ఆఫ్ సిఎస్ఎస్ రూల్ సెట్, అసలు మనం సిఎస్ఎస్ రూల్ సెట్ రాయకుండా ఒక HTML ఎలిమెంట్ కి ఇలా డైరెక్ట్ గా స్టైలింగ్ అనేది చేయవచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది అంటే స్టైల్ అనే యాట్రిబ్యూట్ రాసేసేసి ఆ వాల్యూ ప్లేస్ ఏం చేయాలంటే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ వాల్యూస్ ని మాత్రమే మనం డిఫైన్ చేయాలి. అలా డిఫైన్ చేయాలి అంటే నేనేం చేశాను, మన దగ్గర ఉన్న స్టైల్లో ఇక్కడ ఏం చేశాను, ఈ హెడ్డింగ్ 5 అనే ఎలిమెంట్ కి నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇన్లైన్ స్టైల్ అనేది అప్లై చేద్దాం అనుకున్నాను. అని అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఏం చేశాను, స్టైల్ అనే ఒక ప్రాపర్టీ యాట్రిబ్యూట్ రాసేసాను, పెట్టాను. డబుల్ కోట్స్ లో నేనేం చేశానంటే
నేనేం చేద్దామంటే నా టెక్స్ట్ అంతా వైట్ కలర్ రావాలి. వైట్ కలర్ రావాలంటే ఏంటి ప్రాపర్టీ? కలర్ అనే ప్రాపర్టీ వాల్యూ ప్లేస్ లో వైట్ ఇచ్చేసాను, అయిపోయింది. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇద్దాం అనుకున్నాను. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని చేశాను, ఒక సెమీ కాలన్ పెట్టాను, సారీ ఒక కాలన్ పెట్టాను. వాల్యూ ప్లేస్ లోకి వెళ్ళి ఆరెంజ్ అని పెట్టేసి ఒక సెమీ కాలన్ ఇచ్చేసాను. అలా ఇవ్వంగానే నాకు ఏమైందంటే ఫిఫ్త్ అనే ఎలిమెంట్ కి ఏమైంది అంటే హెడ్డింగ్ అనేది టెక్స్ట్ అంతా కూడా కలర్ అంతా కూడా వైట్ కలర్ లోకి వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఏమైంది అంటే ఆరెంజ్ కలర్ లోకి వచ్చేసింది. అంటే ఇన్లైన్ స్టైల్ అనేది అప్లై చేయాలి అంటే ఎలా అనేది మీ అందరికి అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా ఇన్లైన్ స్టైల్ అప్లై చేయడం? నో డౌట్స్. ఎనీబడీ హ్యావ్? ఓకే, థ్యాంక్ యూ. అండ్ దీనిలో ఇప్పుడు స్పెసిఫిసిటీ అనే కండిషన్ అప్లై చేస్తున్నాను. ఈ స్పెసిఫిసిటీ అనే కండిషన్ ద్వారా చెక్ చేసినప్పుడు మీరు గనక ఇక్కడ చూసారనుకో, ఫస్ట్ ఏమైంది, ఈ ఫిఫ్త్ HTML ఎలిమెంట్ గనక చూసామనుకో ఏమేమి ఉన్నాయో చూడు. H1 అంటే ట్యాగ్ నేమ్ సెలెక్టర్ వాడాము, అలానే ఇక్కడ ఏం వాడాము, క్లాస్ సెలెక్టర్ వాడాను, ఐడి సెలెక్టర్ వాడాను, స్టైల్ సెలెక్టర్ వాడాను. అంటే వీటన్నిటిని అప్లై చేసినప్పుడు మన యొక్క HTML ఎలిమెంట్ ఏది ఫస్ట్ తీసుకుంది అనేది గనక చెక్ చేస్తే అర్థమైంది, కలర్ అనే ప్రాపర్టీ అనేది వీటన్నిటిలో కూడా చెక్ చేశాను. అన్నిట్లో కూడా ఏం చేశాను, కలర్ రెడ్ ఉంది ఒక దాంట్లో బ్లూ ఉంది, ఒక దాంట్లో గ్రీన్ ఉంది, ఒక దాంట్లో వైట్ ఉంది. ఏ కలర్ ని ఫస్ట్ తీసుకుంది మన యొక్క బ్రౌజరు? ఏ కలర్ ని తీసుకుంది? ఇక్కడ టెక్స్ట్ కి స్టైల్ అనే ప్రాపర్టీలో ఉన్న దాన్ని తీసుకుంది కదా. అంటే మనం గనక చెక్ చేసేసామనుకో, ఇలా మన దగ్గర ఉన్న సిఎస్ఎస్ సెలెక్టర్స్, టైప్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, ఇన్లైన్ స్టైల్ అనే సెలెక్టర్, వీటన్నిటిని అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఏ స్టైల్ ని ప్రియారిటీ ఇస్తుంది అంటే ఇన్లైన్ స్టైల్ అనేది మోర్ స్పెసిఫిక్ దాన్ రిమైనింగ్ ఆల్ ద సిఎస్ఎస్ సెలెక్టర్స్ అని చెప్తారనమాట. ఇన్లైన్ స్టైల్ అనేది అన్నిటికంటే బాగా స్పెసిఫిక్ అనమాట. ఆ స్టైల్ ని ఫస్ట్ అప్లై చేసేసి తర్వాత మిగతా వాటిని అప్లై చేస్తుంది. తర్వాత మిగతా ఉన్న వాటిలో ఐడి అనే సెలెక్టర్ లో ఉన్న స్టైల్స్ ని ఫస్ట్ అప్లై చేసేసి తర్వాత రిమైనింగ్ స్టైల్స్ ని అప్లై చేస్తుంది. తర్వాత ఉన్న వాటిలో క్లాస్ అనే సెలెక్టర్ ని అప్లై చేసేసి తర్వాత ఏమవుతుందంటే రిమైనింగ్ థింగ్స్ అనే దాన్ని అప్లై చేస్తుంది. ఇలా బ్రౌజర్ అనేది ఇలా చూస్ చేసుకునే పద్ధతిని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అని పిలుస్తారు. అంటే మోర్ స్పెసిఫిక్ ఏంటంటే ఇన్లైన్ స్టైల్స్ అనేది మోర్ స్పెసిఫిక్ కాబట్టి బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం రాసిన స్టైల్స్ లో ఏ HTML ఎలిమెంట్ కి ఏ స్టైల్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఇన్లైన్ స్టైల్స్ ని ఫస్ట్ అప్లై చేసేసి తర్వాత ఐడి స్టైల్స్ ని, తర్వాత క్లాస్ సెలెక్టర్ ఉన్న స్టైల్స్ ని, తర్వాత టైప్ నేమ్ తో ఉన్న సెలెక్టర్ ని అప్లై చేస్తాయి అని తెలుసుకోవడానికి బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఈ స్పెసిఫిసిటీ అనే కండిషన్ ని యూజ్ చేసేసి ఏం చేస్తుందంటే ఫాలో అవుతుంది అనమాట. ఈ స్టైల్స్ అన్ని మీకు కూడా అర్థమైపోయినాయి కదా. బట్ ఇక్కడ ఒక చిన్న థింగ్ ఉందన్నమాట ఇన్లైన్ సెలెక్టర్ లో. జనరల్ గా అయితే మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అందరూ కూడా మన యొక్క కమ్యూనిటీలో ఉన్న డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఇన్లైన్ స్టైల్ అనే దాన్ని అస్సలు రికమెండ్ చేయరు. అసలు ఏ డెవలపర్ అయినా సరే ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్లైన్ సెలెక్టర్ అనేది వాడడం అనేది పిచ్చ తప్పు అనమాట. ఎప్పుడు కూడా మన స్టైలింగ్ అనేది చేయాలి అంటే క్లాస్ సెలెక్టర్ కానీ, టైప్ సెలెక్టర్ కానీ, లేదా ఐడి సెలెక్టర్ ని యూజ్ చేసి మాత్రమే స్టైలింగ్ చేయాలి కానీ ఇన్లైన్ సెలెక్టర్ అనేది అసలు వాడకూడదు అనమాట. ఎందుకు వాడకూడదు అంటే ఇన్లైన్ స్టైల్ అనేది ఏంటిది అంటే మనం నాట్ రీయూజబుల్ అనమాట. అంటే ఈ స్టైల్ ఒకసారి చేసామో ఆ స్టైల్లో చేంజెస్ అనేది మనం చేయలేము అనమాట. దాన్ని రీయూజ్ చేసుకోవడం కూడా అస్సలు అనుకొని ఆ స్టైల్ ని వాడు. అలానే మనం రాసేటప్పుడు కనుక చూసామనుకో, ఏదైనా ఒక కోడ్ చూసామనుకో ఈజీగా మనకు అర్థమైందనుకో ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇన్లైన్ స్టైల్ కోడ్ ఉంది అంటే అనేది ఎక్కువ అయిపోయింది అనుకో కాబట్టి అందుకో ఏం చేస్తారు అంటే ఈ ఇన్లైన్ అనే స్టైల్స్ ఏం చేస్తారు అప్లై అనేది అసలు చేయరు అనమాట. కొన్ని పర్పస్ లో మా ఇన్లైన్ స్టైల్స్ అనేది అంతవరకు గుర్తు పెట్టుకుంటే ఇక్కడ చెప్పిన ఏ డౌట్ ఉందా? ఎనీబడి ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? నో డౌట్స్. చెప్పేసి వదిలేస్తున్నారు. అంటే మనం ఒక HTML అంటే ఒక బ్రౌజర్ లో మనం ఫ్రంట్ ఎండ్ సంబంధించి ఒక వెబ్సైట్ కి సంబంధించిన కోడ్ అంతా మనం ఒక బ్రౌజర్ లో పెట్టినప్పుడు ఆ బ్రౌజర్ ఏం చేస్తుందంటే
ఫస్ట్ ఏ స్టైల్ని, ఏ సిఎస్ఎస్ రూల్ సెట్లో ఉన్న స్టైల్స్లో ఏ స్టైల్ని ఫస్ట్ మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై చేయాలి, తర్వాత ఏ స్టైల్ అప్లై చేయాలి, తర్వాత ఏ స్టైల్ని అప్లై చేయాలంటే స్పెసిఫైయింగ్ చేయాలి అంటే అది ఏం చేస్తుంది అంటే సిఎస్ఎస్ లో ఉన్న కామన్ ఫండమెంటల్ రూల్స్ ను ఉపయోగించి ఏం చేస్తుందంటే అది స్టైలింగ్ అనేది చేస్తుంది. అలా స్టైల్ చేయాలంటే ఏ రూల్ సెట్ ని వాడుతుందంటే సిఎస్ఎస్ లో ఉన్న స్పెసిఫిసిటీ అనే కండిషన్ యూజ్ చేసేసి ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి ఏ సిఎస్ఎస్ లో ఉన్న ప్రాపర్టీ అప్లై చేయాలి అనేది చెప్పడం అనేది చేస్తుంది అనమాట. ఈ పద్ధతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై. థ్యాంక్ యూ సార్.